నానా ఏంటి అమ్మాయిని నాన్నా. పిలుస్తున్నాడు? నువ్వు కొన్నాళ్ళ క్రితం బెడ్ టైం స్టోరీ చెప్పేవే గుర్తుందా? బెడ్ టైం స్టోరీ? అసలు మర్చిపోయే విషయమా రాది? దాని గురించి మాట్లాడితే పళ్ళు రాలుతాయి. నువ్వు చెప్పమని చెప్పే బెడ్ టైం స్టోరీ రియల్ టైం స్టోరీ ఇలా జరుగుతోందిరా. నానా పర్లేదు చెప్పండి, థ్రిల్గా ఉంటుంది కదా. మీ అమ్మనే అడుగు. ఏంటంట? ఈ రోజు రాత్రి నువ్వు వాడికి బెడ్ టైం స్టోరీ చెప్తావని అడుగుతున్నాడు. వద్దు పర్లేదు, మీరే చెప్పండి. తను బాగా భయపడిపోయినట్టుంది. ఏం చేద్దాం నాన్నా? నేనే చెప్తానులే. సూపర్, అయితే ఈరోజు రాత్రికి ఒక బుక్ తీసుకొస్తా. కథ చెప్పు. అన్నా హాయ్ అన్నా. బాగున్నావా? ఇతన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది. బుక్లో కొనుక్కోండమ్మా. బుక్లో ఒక మంచి హారర్ స్టోరీ బుక్ ఇవ్వన్నా. లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే ఇది బాగుండాలి. ఏంటి ఎప్పుడు వచ్చినా దయ్యాల కింద అడుగుతుంటాడు. అసలు ఏంట్రా నీకు ప్రాబ్లము? అన్నా ఇప్పుడు ట్రెండింగ్ గా ఉన్న దయ్యం కథ ఏదైనా ఇవ్వండి. ట్రెండింగా? నువ్వు పారిపోబోతావు కదా, చదువుతావా? అన్నా అదంతా ఓల్డ్ స్టోరీ అన్నా. మరి బేత ఆల్రెడీ కదా. అన్నా కథలన్నీ కార్టూన్ గా వచ్చేసాయన్నా. ఇప్పుడు ఇక్కడ వైరల్ గా 2K కిడ్స్ కి దయ్యం కథలు కావాలి. నా దగ్గర బుక్ ఉంది, రా చూపిస్తాను. బ్రేక్ వేశారు. చింటూ, దీనికి డబ్బులు కట్టు, తీసుకెళ్ళు. ఓకేనా. నాన్న అమ్మ ఎక్కడా? తను ఆ రూమ్ లో పడుకుందిరా. సరే మనం స్టార్ట్ చేద్దామా? ఇదిగో బుక్. అసలు వీటికి మాత్రం ఇలాంటి బుక్లు ఎక్కడి నుంచి దొరుకుతాయి ఏమిటో. ఇదేం స్టోరీ నాన్న? స్టోరీ ఆఫ్ సెరబియన్ లేడీ. ఏమైంది నాన్న? ఎందుకురా ఈ స్టోరీ బుక్ కొనుక్కొచ్చావు? ఇప్పటికే బెడ్ టైం స్టోరీ రియల్ టైం స్టోరీగా జరుగుతోంది. నువ్వేమో రియల్ స్టోరీ కొనుక్కొచ్చేసావు. నిజమా నాన్న? ఇదిగో తినే ఆ లేడీ. అవునవును చూశాను. నాన్న దీన్ని చూస్తే భయం అనిపించట్లేదు నాన్న. కామెడీగా డాన్స్ ఆడుతోంది. నువ్వెందుకు అనవసరంగా భయపడుతున్నావు? ఈ స్టోరీ వద్దురా. నువ్వు చెప్పు, నేను రెడీ అవుతాను. ఇండియా నుంచి బయటికి వెళ్ళాక సెర్బియా అని ఒక ఊరుంటుంది, సరేనా? ఆ ఊళ్ళోనే ఈ అమ్మాయి ఉంది. 200 సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన కథ ఇది. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఈ అమ్మాయి బేసికలీ చాలా ధనవంతురాలు, వాడేమో ఒక రైతు. వీళ్ళిద్దరూ కలవాలనుకోవడం అసలు ఎవ్వరికీ నచ్చలేదు. ఎందుకంటే ధనవంతులు పేదవాళ్ళు. అందుకే ఈ అమ్మాయి చనిపోయింది. ఆ రోజుటి నుంచి ఆ ఊళ్ళో ఈ అమ్మాయి ఏదో ఒక వీధిలో డాన్స్ ఆడుతూ కనిపించింది. దాన్నెవరైనా డిస్టర్బ్ చేశారనుకో, అది పరిగెత్తుకుంటూ కత్తి తీసుకొచ్చి పొడి చేస్తుంది. అది డాన్స్ ఆడడం అలాగే చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయారనుకో, వాళ్ళని ఏం చేయదు. తర్వాత హెల్ప్ అవసరమైతే హెల్ప్ చేస్తుంది. ఇదే ఆ సెరబియన్ స్టోరీ. 200 సంవత్సరాల క్రితం ఉన్న సెరబియన్ లేడీ ఇప్పుడు కరెంటుగా ఒక వ్యక్తి చూశారు. ఆయన చూసినప్పుడు ఆయనకి అనిపించిందే స్టోరీగా ఈ బుక్ రాశారు. ఇప్పుడు ఆయనకి జరిగిన రియల్ స్టోరీనే మనం చదవబోతున్నాం. ఇలా ఈ భూతం ఎన్నో దేశాలకి ట్రావెల్ చేసి వెళ్ళింది. చాలా మంది దయ్యాన్ని చూశారు. అది మన ఊరికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా రావచ్చు. ఒకరోజు నైటు అతను ఫోన్ చూస్తున్నారు. ఇంటి బయట కుక్కలు ఏడుస్తున్న సౌండ్ వినిపించింది. ఎప్పుడు కుక్కలు మొరుగుతాయి కదా, కానీ ఆ రోజు మాత్రం ఏడ్చే సౌండ్ వినిపించింది. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. నాన్నా నీకు వినిపిస్తోందా? నాకేం వినిపించట్లేదురా. ఏమో నాన్నా, నాకు వినిపిస్తోంది. నాకు వినిపించట్లేదు. నేను కాన్సంట్రేషన్ గా చదవాలి కదా. నాన్నా కుక్క ఏడుస్తున్న సౌండ్ ఇటు వినిపిస్తోంది నాన్న. ఆ ఏడుస్తున్న సౌండ్ విని ఆయన ఏం జరుగుతుందని తొంగి చూశారు. ఒకవేళ అది ఫ్లైట్ పట్టుకుని మన ఊరికి వచ్చుంటుందా? ఏమంటున్నావురా? నా దగ్గర ఫ్లైట్ లో వచ్చేంత డబ్బులు ఉండవులేనన్నా. ఏంటి ఈరోజు ఇన్ని కుక్కలు ఏడుస్తున్నాయి కదా?
సరే నాన్న, తర్వాత ఏమైంది చదివి చెప్పు. వీడొకడు. ఆ తర్వాత అతను ఇంట్లో నుంచి బయటికెళ్ళి చూశాడు. నాన్న రారా బయటికెళ్ళి చూద్దాం నాన్న. రే 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 వద్దురా. రే చింటూ, ఎవ్వరు లేర్రా, వెళ్ళిపోదాం పదరా. నాన్న తర్వాత ఏమైందో చదువు నాన్న. వీడొకడు. ఆ వీధిలో ఒక అమ్మాయి డాన్స్ ఆడుతూ కనిపించింది. రేయ్ ఏమైందిరా? నేను చదవకముందే చెప్తున్నావు, ముందే చదివేశావా? నాన్న అటు తిరిగి చూడు నాన్న. ఆ సర్బత్ లేడీ మన ఊరికి వచ్చేసింది నాన్న. ఆ కథలో తనని డిస్టర్బ్ చేస్తేనే తనకి నచ్చదు. మనం ఎలాగో డిస్టర్బ్ చేయము, అలా సైలెంట్ గా వెళ్ళిపోదాం, సరేనా? అయ్యో. రే 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 అది పిల్లిరా. చింటూ అటు చూడరా. ఆ అమ్మాయి డాన్స్ అడ్డం ఆపేసిందేంటి? ఏమే ఉంటుంది? అంటే మనం డిస్టర్బ్ చేసాం కదా నాన్న. సరే సరే. ష్. రే, రే, పద, పద, పద. నాన్న ఏదైనా తప్పు చేసావా? ఎందుకలా ఫాలో అవుతోంది? జస్ట్ మిస్రా, లేదంటే పీస్ పీస్ అయిపోయి ఉండేవాళ్ళం. అవును నాన్న. నాన్న టైం లేదు, తర్వాత ఏమైంది? రే తను కత్తితో పొడి చేసేదిరా మనల్ని. ఇప్పుడు కథ చెప్పమంటావేంటి? రే చింటూ, నేను ఈ బుక్ చదవలేనురా. నాన్న 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 తర్వాత ఏం రాసుందని చదివితేనే మనకేం జరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం చదవకుండా ఆపేశామనుకో, ఆ దయ్యం వచ్చి మనల్ని చంపేస్తుంది. ఖచ్చితంగా ఆ కథలో తన హీరోగానే ఉంటాడు, కాబట్టి తప్పకుండా తప్పించుకుంటాడు. మనం కూడా ఇప్పుడు చదివితే ఎస్కేప్ అయిపోవచ్చు నాన్న. ప్లీజ్ నాన్న చదువు నాన్న, తప్పించుకుందాం. ఈ బుక్ రాసిన పడేసి కొట్టాలరా. సెర్బియన్ సాధన, ఎక్కడి నుంచి వచ్చావే? అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నీకు డబ్బులు ఎక్కడియే? అతను ఆ అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి కూడా అతన్ని చూసింది. వెంటనే ఆ అమ్మాయి అతన్ని వెంబడిస్తూ వెనకాలే వచ్చింది. అతను తిరిగి ఇంటికే వచ్చి దాక్కున్నాడు. ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాడు. అప్పుడే తను బ్యాక్ డోర్ ముయ్యడం మర్చిపోయాడని గ్రహించాడు. ఎరా రే, ఎందుకు అలా చేసావు? నాన్న పదవిని క్లోజ్ చేద్దాం. ముందు నిన్ను క్లోజ్ చేయాలరా, వెనక డోర్ ముయ్యకుండా ఎందుకు వదిలేసావు? అయ్యో పద. నాన్న మూసే ఉంది నాన్న. అవునరా, మూసే ఉంది. మరెందుకు డోరు ఓపెన్ లో ఉందని రాశారు? కానీ కథ ప్రకారం ఓపెన్ లోనే ఉండాలి కదా. ఎరా రే, ముందు నిన్ను పడేసి కొట్టాలి. చింటూ నాన్న ఏమండి? అమ్మ వాయిసు. అవునరా, ఎక్కడికి అమ్మితో పడుకోలేదా? పద పద వెళ్ళి చూద్దాం పద. ఎక్కడికి వెళ్ళిపోయారండి? డోర్ మూసిన సౌండ్ వినిపించింది. ఏయ్, ఆ డోర్ ఎందుకు తెరిచావే? ముందు ముయ్యవే. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఊరికి గోలగోలగా సౌండ్ వచ్చింది. అమ్మమ్మ ముందు తలుపు ముయ్యమ్మా. మా మహాతల్లి ముందు ఆ డోర్ ముయ్యవే ప్లీజ్. సరే సరే, ఎందుకు అలా అరుస్తారు? అయ్యయ్యో. చింటూ, ఏంటన్నా? తిను ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసేసింది. మీకేమైందండి? అర్ధరాత్రి చేతిలో బుక్ పట్టుకుని ఫాదర్లా తిరుగుతున్నారు. ఫాదరా? ఐఎమ్ వెరీ బాదర్. ముందు ఆగవే. నాన్న తర్వాత ఏమైందో చదువు నాన్న. చదువుతానులే ఉండరా. ఏం చేస్తున్నారు అసలు? వీళ్ళిద్దరికి ఏమైంది? దాన్ని చూడగానే అతను ఆ తలుపు మూసేశాడు. కానీ అతను ఆ డోర్ మూసే 2 నిమిషాలకి ముందే ఆ దయ్యం వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసింది. ఆ దయ్యం, నాకు అర్జెంట్ గా బాత్రూమ్ వస్తుంది. రేయ్, ఇప్పుడు ఆ దయ్యం అతని ఇంట్లో ఉంది. ఆ దయ్యం ఎక్కడుంది? చింటూ,
ఈ అక్కనే కదా బయట చూసాము. ఎవరివే నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఓసై కామాక్షి కాసేపు సైలెంట్ గా ఉండవే. నీకు డాన్స్ ఆడడానికి వేరే చోటే దొరకలేదా? అసలు ఎవరిదండి ఇది? ఇక మన పని అయిపోయినట్టే. తన కొరియోగ్రఫీ కూడా ఆపేసిందిరా.